ఫ్లాపుల్లో ఉన్నారని వదిలేశాడా? విజయ్ దేవరకొండ సంచలనం. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. విజయ్ దేవరకొండను ఎప్పుడూ ఏదో ఒక వివాదం వెంటాడుతూనే ఉంటుంది. కింగ్డమ్ విడుదలకు ముందు అతడిపై మెగా ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ స్టేజ్ ఎక్కితే ఏదో ఒక వివాదం ఖచ్చితంగా పుడుతుంది. విజయ్ సాధారణంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ అది బయటకు వెళ్ళేసరికి కాంట్రవర్సీ అవుతుంటుంది. ఆదివాసీ, ట్రైబల్స్ అంటూ మాట్లాడిన మాటలే పెద్ద వివాదంగా మారాయి. ఆ తర్వాత తన ఉద్దేశం అది కాదంటూ విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చుకున్నా ఫలితం లేకుండా పోయింది. కొందరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు వెళ్లారు. ఇక ఇప్పుడు కింగ్డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ మాటలైతే ఫ్యాన్ వార్ పెట్టేలా ఉన్నాయి. ఆయన స్పీచ్ అలా ఉంది. మరి సినిమాకు ముందులా హైప్ ఇవ్వలేదు, కానీ మెగా అభిమానులు హర్ట్ అయ్యేలా స్పీచ్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ ఇదివరకటిలా తన సినిమా గురించి హైప్ ఇవ్వలేదు, ఎక్కువగా చేసి స్పీచ్లు ఇవ్వలేదు. లైగర్ తర్వాత సినిమాలపై హైప్ చేస్తూ ప్రమోషన్స్ ఇవ్వడం తగ్గించేసిన సంగతి తెలిసిందే. ఇక తాను కాదు, తన సినిమాలే మాట్లాడతాయి అని విజయ్ కాస్త సైలెంట్గానే ఉంటున్నట్లు కనిపిస్తుంది. ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గొప్ప విజయాన్ని అందించలేకపోయాయి. చాలా గ్యాప్ వాయిదాల తర్వాత కింగ్డమ్ మూవీ జూలై 31న రాబోతుంది. కింగ్డమ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ను సోమవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ మాట్లాడిన మాటలు మళ్ళీ ఫ్యాన్ వార్ను పుట్టించేలాగా ఉన్నాయి. విజయ్ మాట్లాడుతూ తన కోసం తన ఫ్యాన్స్, ఇతర హీరోల ఫ్యాన్స్ అంతా కూడా ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారని చెప్పాడు. ఐకాన్ స్టార్, సూపర్ స్టార్, టైగర్ అంటూ ఇలా ముగ్గురు హీరోల పేర్లు మాత్రమే పరోక్షంగా చెప్పేశాడు. దీంతో మెగా ఫ్యామిలీని విజయ్ ఇగ్నోర్ చేసినట్టు అయింది. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కింగ్డమ్ను సపోర్ట్ చేస్తున్నారన్నట్టుగా మారిపోయింది. అయితే ఇది విజయ్ దేవరకొండ కావాలని చేశాడా లేదా అన్నది అర్థం కావడం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ను కానీ, పవన్ కళ్యాణ్ని కానీ, చిరంజీవి పేరు కానీ ఎందుకు అక్కడ చెప్పుకోలేకపోయాడు అన్నది ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. రీసెంట్ టైంలో మెగా ఫ్యామిలీని వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. వాళ్ళే ఫ్లాప్లో ఉన్నారని వదిలేశాడా, లేదంటే కావాలని మెగా ఫ్యామిలీ హీరోల పేర్లు చెప్పలేదో కానీ విజయ్ దేవరకొండ చేసిన పని మెగా అభిమానులలో కాస్త ఆగ్రహానికి దారితీసింది.